గతం నుండి కూడా ఈ రాష్ట్ర గవర్నమెంట్ పాత గవర్నమెంట్ లో ఎక్కడైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి జరిగింది, అదేవిధంగా లడ్డు కల్తీ జరిగిందని చెప్పేసి ఏదైతే జరిగిందో దాని మీద విచారణ జరుగుతూ ఉంది. ఆ విచారణ జరిగే విధంలో సిట్టు ఏదైతే తీర్పునిచ్చిందో దాని మీద ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే ఆలీబాబా 40 దొంగలు ఆ రోజుల్లో ఉన్నారో ఆ విధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక 40 మంది దొంగలు ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ప్రజలను ఎలా మోసం చేయాలా, మన నాయకుడు ఏదైతే అబద్ధాన్ని పోర్ట్రేట్ చేస్తారో ఆ అబద్ధాన్ని మనం జనాల్లోకి తీసుకెళ్లాలా, వాళ్ళని మోసం చేయాలనేటువంటి విధంగా ఈరోజు ఆ పార్టీ తయారైంది. దానిలో భాగంగానే ఒక అభద్రమైనటువంటి ఒక విషయాన్ని తీసుకొచ్చి లడ్డులో కల్తీ జరగలేదు అనేటువంటి ఒక ప్రచారాన్ని తీసుకొచ్చి జనాల్లో చూపించాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానిలో భాగంగా కావలి నియోజకవర్గంలో నిన్న ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడితే నవ్వొస్తా ఉంది. ఖచ్చితంగా లడ్డులో కల్తీ జరిగింది. అది చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. అది 100కు 100% నిజం. దీనిలో డబ్బులు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా జైలుకి వెళ్తారు, అందరూ శిక్షార్హులు అవుతారు. కలియుగ వెంకటేశ్వర స్వామి జోలికి పోయిన ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఇబ్బంది పడతారో, దేవుడి జోలికి వెళ్తే ప్రతి హిందూ కూడా కదిలి మా దేవుడి జోలికి ఎందుకు వస్తున్నావు అని అడిగేటువంటి చొక్కా పట్టుకొని కాలర్ పట్టుకొని పెరిగే విధంగా ఈరోజు హిందువులందరూ కూడా ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చర్చలకు దారితీసినటువంటి తిరుమల లడ్డు కల్తీ విషయం రోజు రోజుకి విప్లవంలా రాగి రాష్ట్రం అంతా తగలబడే సిచ్యువేషన్ వచ్చింది. ఇవాళ రాజకీయంగా అనేక పార్టీలు దీని గురించి చర్చలు దారితీస్తుంది. ప్రజల్ని తప్పుదోవ పట్టే విధంగా సిట్ నివేదికలో లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. దీన్ని కూడా వాళ్ళు జీర్ణించుకోక ఈవెన్ టీటీడీ దేవస్థానం తరఫున వారు ఫ్లెక్స్ వేయడం జరిగింది. ఫ్లెక్స్ రాజకీయాలంటూ టీడీపీ మీద, జనసేన మీద, కూటమి మీద వారు నిందలు వేయడం తప్పు కాదు. అంబటి రాంబాబు గారు నోటి దూరం వల్ల ఇవాళ జైలు పాలయ్యారు. ఆ విషయం వైసీపీ పార్టీ వాళ్ళు గ్రహించాలి. వాళ్ళ రాజకీయ ప్రస్థానం మొత్తం బూతులతోటే రాజ్యాంగం మొత్తం కలిసి ఇబ్బంది పడే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది. ప్రజలు వారికి 11 సీట్లతో బుద్ధి చెప్పినప్పటికీ కూడా వారి నోటి దూరం ఇంకా తగ్గట్లేదు. ముందుగా వాళ్ళు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే తిరుపతి దేవస్థానం ఒక ప్రజలందరికీ సంబంధించిన విషయం. దీన్ని పార్టీలకి రాజకీయాలకు అతీతంగా చూడాలన్న విషయం వాళ్ళు గ్రహించాలి. సిట్ నివేదికలు ఏదైతే వచ్చిందో దాన్ని ప్రజలందరూ రిపోర్ట్ రూపంగా అందరికీ తెలిసిన విషయమే. దీన్ని రాజకీయం చేసి దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే విషయంలో వాళ్ళే నిందలేస్తూ పార్టీ మీద ఇబ్బంది పనిచేస్తున్నారు. ఈ రోజు జైలుగా జీవితం అనుభవిస్తున్నారంటే దానికి ముఖ్య కారణం వాటి నోటి దూరం వల్లే జరుగుతుంది. దీనికి పార్టీలకి ప్రజలకి ఎటువంటి సంబంధం లేదు. ముఖ్యంగా ఫ్లెక్సీ రాజకీయాలంటూ వాళ్ళు మాట్లాడే విధానం స్టార్ట్ చేసిందే వాళ్ళు. ఇవాళ జనసేన పార్టీలో జనసేన పార్టీ బాధితులు చాలా మంది ఉన్నారు. యాక్చువల్ గా కావలి నియోజకవర్గంలో ఫ్లెక్సీలు వేసి 18 మంది అమాయకుల మీద కేసులు పెట్టించి ఫ్లెక్సీ రాజకీయాలు వివాదాలకు దారితీసిన పార్టీయే వైఎస్ఆర్సీపీ పార్టీ. వాళ్ళకి రాజకీయాలు చేయడం కంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో ఎక్కువగా రాజకీయం చేశారు. ముందు ఇటువంటి జనసేన పార్టీ సహించదు. ముందు వాళ్ళు గ్రహించాల్సిన విషయం పార్టీని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలన్నది ఆలోచించాల్సింది పోయి ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ప్రజల టైంని, రాజకీయాన్ని అన్ని వృధాపాలు చేస్తున్నారు. దీన్ని జనసేన పార్టీ తరఫున మేమందరం ఖండిస్తూ సెలవు తీసుకుంటాం.